ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. బైరెడ్డిపల్లి మండలం దేవరదొడి సర్పంచ్ భర్త అమీర్ జాన్ పై వైకాపా నాయకులు చేసిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ పలమనేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి ఖండించారు. స్థానిక పలమనేరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మైనారిటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మైనారిటీల ఓట్లతో గద్దెనెక్కిన వైకాపా ప్రభుత్వంలో మైనారిటీలపై దాడులు జరుగుతుండడాన్ని వారు నాయకులు ఖండించారు. ఈ సమావేశంలో పలమనేరు నియోజకవర్గం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవరదొడి సర్పంచ్ అమీర్ జాన్ గారిని ఈ ప్రభుత్వం ఆక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేయబడినది నిన్నటి రోజు. దానికోసం నిరసనగా మా మైనార్టీ నాయకులు ఒక ప్రకటన విడుదల చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. మన ముఖ్యమంత్రి ఏమో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో మీరు ఇంత కిరాతకంగా మీరు అరెస్ట్ చేయడం ఏ మాత్రం తగదు. అతనికి ఒక జాగా గ్రామనత్తం 60-70 ఏళ్ల ముందు ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తే అతను అక్కడ ఇల్లు కట్టుకుంటే ఇప్పుడున్న ఆ దేవరదొడి ఎంపీడీసీ దౌర్జన్యంగా వెళ్ళి అతని ఇంటికి అడ్డంగా గోడ కట్టినారు. అతను అక్కడ అడ్డుకోవడానికి పోలా, అడిగేదానికి పోయినాడు. ప్రజలారా, ఇది మీరు బాగా ఆలోచించండి. ఆ గోడ కట్టినప్పుడు ఈ దేవరదొడి సర్పంచ్ అడిగేదానికి వెళ్ళినాడు, నా ఇంటికి దారి ఏది? చిత్తూరు కోర్టులో అయింది తీర్పు, పలందర్ కోర్టులో అయింది తీర్పు అమీర్ జాన్కి అనుకూలంగా. చూడండి, మీకు ఇదే పేపర్లు. మేమేమి ఇక్కడ మీకు అబద్ధంగా చెప్పలా, మీకు అన్యాయంగా చెప్పలా. మీరు మాకున్న ఏకైక సర్పంచ్ని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరమని చెప్పి మీరు బలవంతం చేస్తే, అతన్ని తిరస్కరిస్తే, అతని మీద కక్ష సాధింపుతో ఈరోజు మీరు అతని ఇంటికి ఇక్కడ చూడండి, ప్రస్తుతం మీరే ప్రజల సమాధానం, మీరే ప్రజలకి అన్ని విధాలా చూపించేది, మంచి జరిగినా చెడ్డ జరిగినా. ఒకసారి చూడండి, అతని ఇంటికి పోయేదానికి దారి ఏమన్నా ఉందా? ఈ మాదిరి వాని ఇంటికి అడ్డంగా మీరు కడితే ఇల్లు అయింది. నిన్నటి రోజు వాని ఇంటికి పోయే రహదారి వదలమని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంటికి గోడ అడ్డంగా కడితే, ఎప్పుడో ఉన్న కేసు, ఎప్పుడో ఏదో జరిగితే 324 సెక్షన్ కింద కేసు ఉంటే దాన్ని నిన్నటి రోజున 326 మార్చి
అతను రిమాండ్ పంపించినారు. రిమాండ్ పంపించినంత మాత్రాన ఇక్కడ ఒరిగిందేమిలా, చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా అతను మళ్ళీ బయట వస్తాడు. ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇంత అన్యాయంగా అతను అరెస్ట్ చేయడం దానికి హెచ్చరిస్తూ, ముస్లింలారా మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వం ముస్లింలకు ఎక్కడైనా న్యాయం చేసిందా? మీరు ఒకసారి అడగాల ఈ ప్రభుత్వానికి. మన అంజద్ బాషా సార్ ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి. ఇండియాలోనే అబ్దుల్ సలాంని ఆ ఫ్యామిలీని చంపేస్తే అడిగే దిక్కులే. పలంనేరులో ఒక జరిగేది అడిగేదానికి దిక్కులే. ప్రభుత్వం ఏమో మైనార్టీలు అంటారు, ఈ నాయకులేమో మైనార్టీలు గొంతుకు వస్తారు. ఈ అవకాశం ఇచ్చే పెద్ద అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. అదేవిధంగా మా ముస్లిం సోదరులకు అందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మా మీడియా మిత్రులకు అందరికీ నేను ప్రత్యేకంగా తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే మా జిల్లా ప్రెసిడెంట్ ఖాజాపీర్ గారు కూడా మాట్లాడినారు. నిన్న బైరెడ్డిపల్లి మండలం దేవదడ్డి సర్పంచ్ అమీర్ జాన్ గారికి జరిగినటువంటి సంఘటనను ఈరోజు మీ ముందర నేను మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మైనార్టీ సహోదరుడు మా అమీర్ జాన్ బాషా గారు ఒక సర్పంచ్గా, ఈరోజు ఒక సర్పంచ్ అయినటువంటి అమీర్ జాన్ గారికే ఈరోజు అన్యాయం జరుగుతుందంటే మా మైనార్టీ సహోదరులకు ఏ విధంగా జరుగుతుందనేది మీకు అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన కుమారుడు ఇక్కడ రావడం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి. మీరందరూ ఒక విషయాన్ని నేను ఈ యొక్క నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అయితే ఏమి, అదేవిధంగా ఈ అధికార పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ పలంనేరుకు సంబంధించినటువంటి జమాత్ సదరు ఆయన ఏం చేస్తున్నాడు? మొన్నైతే ఏదంటే అది మాట్లాడినారు జాఫర్ గారు. ఈరోజు ఎక్కడున్నారండి మీరు? ఒక కోర్టులో ఆయనకి తన ల్యాండ్ కోర్టులో కూడా తన కేసు ఆయన గెలిస్తే కూడా మరి పాత కేసులు పెట్టి కూడా ఈరోజు ఆయనకి జైలుకి పంపించే కార్యక్రమం చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? ఈ కక్ష ఏం చేస్తున్నారు మీరు? ఈ కక్ష కాకుండా ఇదేమి అని చెప్పి నేను విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క వైఎస్ఆర్ నాయకులు మొన్నైతే నెల్లూరులో కూడా ఒక సంఘటన జరిగింది. అదేవిధంగా నంద్యాలలో కూడా ఒక సంఘటన జరిగింది. అదేవిధంగా పలంనేరులో కూడా ఒక సంఘటన జరిగింది. ఈరోజు మైనార్టీల పార్టీ అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. మైనార్టీలకు ఏం న్యాయం చేస్తున్నారు మీరు? ఒక్కోడు భూములు దోచుకునేదా, లేదంటే ఇతర భూములు ఏదన్నా అమాయకులు ఉంటే వాళ్ళ దగ్గర భూములు స్వాధీనం చేసుకుంటే తప్ప మిగతా ఏం చేయలేదు మీరు? ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమం చేసినారా మీరు మైనార్టీకి? ఈరోజు ముందుగా మీడియా సోదరులకి నమస్కారం తెలియజేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం కూడా మీ ద్వారానే ప్రజలు తెలుస్తుంది. నిన్న జరిగిన ఘటన కనీసం బయటపల్లి చూస్తే మా మైనార్టీ సోదరుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే చేతగాని పరిస్థితుల్లో ఉన్నాడు ఈ దద్దమ్మ ప్రభుత్వం వల్ల. ఎందుకంటే మైనార్టీ సోదరులు ఏమంటే ప్రతి ఒక్కరు ఏమంటే ఒక అంకిత భావంతో వాళ్ళ దీనికి మనం ఏం చేయాలని ఆలోచిస్తారు. అట్లా వాళ్ళ పైన అనవసరమైన దౌర్జన్యాలు, అనవసరమైన వేధింపులు, మిస్బా కావచ్చు, పలంనేరు నియోజకవర్గం అంటే ఎన్నో ఘటనలు చూసినాం. నిన్న జరిగిన ఘటన కనీసం అంటే కూనీ లేదు, ఏమి 4 బైబులు నీకు కేసు పెట్టేదానికి ఏమయ్యా మీకు? కనీసం అధికారులు కొంచెం ఆలోచించాల. మీరు కానీ ప్రభుత్వాలు మాన్య కూడా మీరు ఎక్కడ పోరు. ఈ పొద్దు ఇంతకుముందు కూడా మేము చేసే ప్రోగ్రాంలకు అన్నిటికి కూడా కానీ ఆటంకంగా ఉన్నారు. అయ్యా అధికారులరా, ఐఏఎస్ అధికారులే ఎత్తుకుని ఇంట్లో కూర్చొని పెట్టినారు. దయచేసి మీరంతా ఒకటి తెలుసుకోవాలా, న్యాయం ఏదంటే చేయండి, అన్యాయం మాకొద్దు. ఈ పొద్దు కనీసం అంటే ఆ రోడ్లో కూర్చునేదానికి కూడా కనీసం 1000 మంది కూడా ఇబ్బంది లేదు ఆడిపోయేదానికి. మా అమరన్ గారు కూడా ఏమంటున్నారు, మీరు ప్రశాంతంగా పోయి ఏమైనా చేయండి అంటున్నారు. దౌర్జన్యంగా దిగాడు కాబట్టి దాని తర్వాత పోలీసులు ఏం పని చేయలేము ఇంతకుముందు కూడా చెప్పినాము. మైనార్టీ సోదరులు తేనెటికి ఒకటే కదా అని తుట్టిని కలిపెట్టే విషయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. తేనె తుట్టి కలిపెడితే ఎంత దూరం పరిగెత్తావో పరిగెత్తావో మీకు అర్థమవుతుంది. దయచేసి పనికిరాని దౌర్జన్యాలు నిలుపుకోవాలని ఆపమని ఈ అధికారులు కూడా మైనార్టీ సోదరులు కానీ ఏది కూడా కానీ అధికార పార్టీకి కొమ్ము కాయకుండా మైనార్టీ సోదరులకు అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అస్సలాము అలైకుం. జై తెలుగుదేశం, జై అమరన్న.
రూపాయలు ఇస్తున్నారు, అది కూడా చేయలేదు. ఈరోజు అడిగే నాయకుడు ఎవరు లేరు ఇక్కడ. అదేవిధంగా ఎలక్షన్ టైంలో మాత్రము ఇది వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ, మైనార్టీలకు సంబంధించిన పార్టీ అని చెప్తారు మీరు. ఈరోజు మైనార్టీలు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు మీరు? ఇదేనా మీ న్యాయము? ఒక అమాయకుడు అతను ఒక చిన్న విలేజ్ నుంచి సర్పంచ్ అయినాడు, ఒక ప్రజాప్రతినిధి, అతనికే న్యాయం చేయకుండా అతను ఏం న్యాయం చేయగలుగుతాడు? ఈరోజు ఆయనకే సెక్యూరిటీ లేదు. ఈరోజు అధికారులపైన కూడా మొన్నే చూసినారు మీరు. ఒకవైపు కలెక్టర్లకైతే ఏమి, అదేవిధంగా ఎస్ఐ గారికి తరిమి కొట్టే కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు. మీరు చేస్తున్నది రౌడీజమా లేకుంటే రాజ్యాంగంలో ఎటువంటి ఏం చేస్తున్నారు మీరు? రాజ్యాంగాల్లో ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? ఒక కోర్టులో జరిగినటువంటి సంఘటన తెలిసి కూడా మీరు మరి అతనికి పైన కేసు పెట్టి మళ్ళీ అప్పటికప్పుడే సిఐ గారు ఆ సెక్షన్ మార్చి వేరే సెక్షన్ బెయిల్బుల్ ఉన్నటువంటి సెక్షన్ని మార్చి నాన్ బెయిల్బుల్ సెక్షన్ని మార్చినటువంటి సంఘటన చేయలేదా మీరు అధికారుల దగ్గర ఇంకా ఏం చేయాలని చెప్పి ఉన్నారు? ఇప్పటికే అధికారులు కూడా తెలుసుకుంటున్నారు. అయినా సరే పాపం వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఏదేదో చేస్తున్నారు. ఈరోజు మిమ్మల్ని నేను ఖండిస్తున్నా, ఇటువంటి సంఘటనలపైన నేను ఖండిస్తున్నా ఒక మైనార్టీ నాయకుడని. దయచేసి మైనార్టీలకు ఏమైనా న్యాయం చేసే కార్యక్రమాలు చేయండి, కానీ ఇలాంటి సంఘటనలు చేయొద్దని చెప్పి నేను ఈ విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.